పోలీసుల్ని చూసి వాస్తవంగా నేరస్తులు భయపడాలి. కానీ ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు మాత్రమే భయపడుతున్నారు. నేరస్తులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. లేకపోతే ఇంత అరాచకం ఎట్లా చేస్తారండి? హనీ ట్రాప్ అనంతపురంది, తాజాగా గుంటూరుది ఒక ఎత్తయితే, పట్టపగలే ఆంధ్రజ్యోతి విలేకరిని మర్డర్ చేసింది ఒకటి. నిన్న పట్టపగలే బంగారపు నగల దోపిడీ అన్నటువంటిది. పట్టపగల బ్యాంక్ ఎదుటే నడి రోడ్డు మీద వ్యక్తి మీద దాడి చేసి ₹1,00,00,000 విలువ చేసే బంగారు నగలు ఎత్తుకెళ్ళిన ఘట్టం పల్నాడు జిల్లా కారంపూడిలో జరిగింది. వినుకొండకు చెందిన ఎక్కల శ్రీనివాసరావు తన బాబాయ్తో కలిసి బంగారు నగలు తయారు చేసి పల్నాడు ప్రాంతంలో దుకాణాలకి సరఫరా చేస్తుంటారు. ఇదే క్రమంలో సోమవారం సుమారు కిలో బంగారు నగలు ఉన్న బ్యాగుతో శ్రీనివాసరావు వినుకొండ నుంచి బస్సులో మధ్యాహ్నం 12:30 గంటలకు కారంపూడి వస్తే కొన్ని దుకాణాల్లో నగలిచ్చి ఈలో భోజన సమయం కావడంతో హోటల్కి బయలుదేరితే కారంపూడి మాచర్ల రహదారి మీద నగలున్నటువంటి బ్యాగ్తో వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో అప్పటికే ఆయన మీద నిఘా పెట్టి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాల మీద వెంబడించి దాడికి పాల్పడ్డారు. అప్రమత్తమైన శ్రీనివాసరావు వాళ్ళ నుంచి తప్పించుకుని యూనియన్ బ్యాంక్ వీధిలో పరిగెత్తారు. దుండగులు వెంబడించి బ్యాంక్ దగ్గర మరోసారి దాడి చేశారు. పిడిగుద్దులతో తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత నగల సంచిని లాక్కుని ద్విచక్ర వాహనాల మీద పరారయ్యారు. ఆ వీధిలో ఎరువుల దుకాణాలు అధికం. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపడంతో దుకాణాలు తెరవలేదు. దీంతో వీధి నిర్మానుష్యంగా మారి దుకాణాల మీద ఇళ్లున్న మధ్యాహ్నం కావడం, ఎండలు అధికంగా ఉండడంతో ఎవరు బయటికి రాలేదు. ఆలస్యం గమనించిన బ్యాంకులోని వినియోగదారులు పరుగును బయటకు వచ్చిన అప్పటికే దుండగులు పారిపోయారు. 750 గ్రాముల బంగారు నగలు చోరీ అయ్యాయని, వాటి విలువ సుమారు ₹1,00,00,000 ఉంటుందని బాధితుడు పోలీసులు కంప్లైంట్ చేశారు. ఎస్ఐ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ పట్టపగలే 2 వీలర్ల మీద వచ్చి వెంటపడి కొట్టి తీసుకుపోగలిగారంటే వాళ్ళకి ఎంత తెగింపు వచ్చింది, ఎంత ధైర్యం వచ్చింది. ఇవాళ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ని వాకింగ్ చేస్తుండగా పట్టపగలే నరికేశారంటే ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో?